డబ్ల్యూ స్మార్ట్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. మూవీ అయితే అనుకున్నంత రేంజ్లోనైతే అస్సలు లేదు. ఎందుకంటే స్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బట్ డబ్ల్యూ స్మార్ట్ అయితే స్మార్ట్ శంకర్ని మించదు భయ్య, అంతలా అనిపించదు. బట్ రామన్ యాక్టింగ్, మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసారని చెప్పుకోవాల్సింది. ఈ మూవీలోనైతే హీరోయిన్కి అయితే అంత స్కోప్ లేదు భయ్య. హీరోయిన్ క్యారెక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు, అంతకు మించి ఏమీ లేదు. అలాగే మన ఆలీ గారి క్యారెక్టర్ అయితే ఓవర్ డోస్ అయిపోయింది అని చెప్పుకోవాల్సిందే. అంటే కామెడీ ఉండాల్సిన దగ్గర కామెడీ ఉంటే సరిపోద్ది, కానీ సింక్ లేని సీన్ల దగ్గర కూడా వచ్చేసి చిరాకు పెట్టించే రోత కామెడీ అనిపించింది భయ్య. నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ భయ్య, వేరే లెవెల్లో ఉంటుంది. బట్ వన్ టైం వాచబుల్ మూవీ. చూడొద్దు అనేసి అయితే అనడం లేదు, తప్పకుండా మూవీ అయితే వాచ్ చేయండి, వాచబుల్ మూవీయే. కానీ మీకు యాక్షన్, ఫైట్స్, రామ్ యాక్టింగ్ కావాలనిపిస్తే తప్పకుండా థియేటర్లోనే చూడండి, మంచి ఫీల్ ఇస్తుంది. మాకు ఓటీటీలో వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం ఎందుకని అనిపిస్తే ఓటీటీకి అయితే బెస్ట్ ఆప్షన్ చెప్తాను నేను. నాకైతే రామన్న మూవీలు ఎంచుకోవడంలో కొంచెం తడబడుతున్నాడు, ఈసారి మంచిగా ఎంచుకుంటే బాగుంటుంది.